ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, రాత్రి 2:25 వరకు ఉంది. నక్షత్రం చిత్త, ఉదయం 7:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, కుజ శుక్ర సంచారం మకర క్షేత్రంలో, రవి శని బుధుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనిశ్చిత వాతావరణం కూడా ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆర్థిక విషయాల్లో ప్రగతి ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. పిల్లల విషయంలో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు మాత్రం సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా సినీ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. పిల్లల విషయంలో ఆందోళన తగ్గుతుంది. శారీరక రుగ్మతలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. శారీరక శ్రమ అధికం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా చేపట్టలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు మాత్రం కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పట్టుదల పెరుగుతుంది, పోటీ పెరుగుతుంది. మంచి అవకాశాలు సినీ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. తద్వారా ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ధన విషయాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. కుటుంబ సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సులభతరమవుతాయి. ఆరోగ్యం పదిలం. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా లాభిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా అభివృద్ధిని గోచరిస్తాయి. పెట్టుబడుల విషయంలో అనుకూలత వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి విద్యాపరంగా లభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి శోభను కలిగిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఒక్కొక్కసారి విముఖత కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి ఆకర్షణీయంగా మారి తద్వారా సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆకస్మిక ప్రతికూల మార్పులు క్రీడారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి పరాభవాలు కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ రవిశనుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు నియంత్రించబడతాయి. పరాభవాలు నియంత్రించబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అభివృద్ధి ఆర్థిక పరంగా ఏర్పడుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. నిర్ణయాలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టిందే తడుగా కార్యక్రమాల్లో విజయాలు పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. విదేశీ పర్యటనలు వంటి ఉపకరిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయపాత వృత్తి వారికి లాభిస్తుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. రాజకీయ ప్రయోజనాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక సమస్యలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రయోగాలు, పరిశోధనలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. నైపుణ్యం మాత్రం కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి అవమానకర సంఘటనలు, పరాభవాలు దూరం చేసుకుని విపత్కర పరిస్థితుల్ని దూరం చేసుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. అనుచిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి, అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంభాషణలు రుచిస్తాయి, ఆధిక్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వరకు తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వరకు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంభాషణలు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతాయి. అనిశ్చితి ఆర్థికంగా వ్యవసాయ రంగం వరకు తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో జగడాలు లేదా విరోధాలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు నిర్వహించగలుగుతారు. ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. సంకల్పాలు నెరవేరుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు రూపొందించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ వాటి ఆచరణ ఆలస్యం అవుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. సహాయ సహకారాలు పొందలేకపోవడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రువుల్లో అతి శత్రువులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా దగ్గరవుతాయి. ఏకాగ్రత తగ్గుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేసి విషయాలు అంతిమంగా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు
ఆలస్యంగా దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. అయినప్పటికీ అమలు చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అవకాశాలు తగ్గుతాయి. అభద్రతాభావం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. కార్యకలాపాలు ఒకేసారి చేపట్టి ఉక్కిరిబిక్కిరి పరిస్థితులు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ప్రభావాన్ని పెంపొందింపచేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మెప్పుని పొందగలుగుతారు. పురోగవృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శ్రమతో కూడిన విషయాలు వ్యాపార రంగం వారికి సిద్ధిస్తాయి. వ్యాపార పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. పురోగవృద్ధి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి యుక్తితో కూడిన కార్యాచరణ గుర్తింపును తెచ్చిపెడుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆకర్షిస్తుంది. మెరుగైన అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. సంతోష వార్తలు ఉపాధ్యాయ వృత్తి వారికి ఇంపును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలని తొలగిస్తుంది. ఏలినాటి శని ప్రభావం నియంత్రించగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ సఖ్యతతో కూడిన విజయాలు చేకూరాలని, ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని కలిగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత చేకూరాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.